ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృప ఈ దినమంతా మీకు మీ కుటుంబానికి తోడై కాపాడును గాక. ఆమె ఈరోజు వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 18వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదాం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు గాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనుగా, 100 మందికి ఒకనుగా, 50 మందికి ఒకనుగా, 10 మందికి ఒకనుగా వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఆమె మోషేకు తన మామయ్య అయిన ఇత్రో ఒక మంచి ఆలోచన చెప్తా ఉన్నాడు. నీవు న్యాయాధిపతులు నియమించు, ఈజీగా సమస్యను పరిష్కారం చేయొచ్చు అని చెప్తూ ఎలాంటి వారిని నియమించుకోవాలి అంటే అక్కడ అంటాడు, సామర్థ్యం ఉండాలి, దైవభక్తి ఉండాలి, సత్యాశక్తి ఉండాలి, లంచగొండులు కాని వారు ఉండాలి, అలాంటి వారిని నియమించు అని చెప్తా ఉన్నాడు. అంటే దేవునికి ఎలాంటి వారు కావాలి చూసారా? సామర్థ్యవంతులు, దైవభక్తి గలవారు, సత్యాశక్తి గలవారు, లంచగొండులు కానివారు. ఈ రోజుల్లో చూస్తే సంఘాల్లో నేను పెద్దగా ఉండాలి, నేను లీడర్గా ఉండాలి, నేను స్త్రీల సమాజానికి అధ్యక్షుని అయిపోవాలి, యూత్కి నేను లీడర్ని అయిపోవాలి, సంఘంలో పెద్దని అయిపోవాలి, ఏమండి, లేకపోతే నేను బిషప్ అయిపోవాలి, నేను అదే అయిపోవాలి, ఇదే అయిపోవాలి అని మాట్లాడి ఎదురుతూ పరుగులెడుతూ ఎదురు చూస్తూ ఆ పోస్ట్ కోసం ప్రయాసపడేవారిని మనం చూస్తాం. కానీ నీలో అలాంటి సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి ఉన్నాయా? ఎవరైనా ఒక లీడర్గా ఉండాలని ఆశపడేవాళ్ళంట ఆసక్తి, సత్యం మీద ఆసక్తి ఉండాలంట, దైవం మీద భక్తి ఉండాలంట, సామర్థ్యం ఉండాలి, లంచగొండితనం లేకుండా ఉండాలి. ఈ రోజుల్లో పేరు ప్రఖ్యాతుల కోసం ఆశ కలిగిన వారు, ధనం మీద ఆశ కలిగిన వారు, ఇలాంటి వాళ్ళు సంఘాలని ఏలుబడి చేస్తూ ఉన్నారండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నీవు నడుచుకోవలసిన రీతిని ఇక్కడ మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మనమందరము కూడా సత్యం మీద ఆసక్తి కలిగి, దైవభక్తి కలిగి, సామర్థ్యం కలిగిన వారుగా సంఘంలో జీవించాలి. అలాంటి దైవ లక్షణాలు కలిగిన వారుగా మనం ఉండాలి. అప్పుడు ప్రభు మనల్ని వాడుకుంటారన్నమాట. ఈ రోజులు ఎక్కడ చూసినా ఇవి కనబడట్లా, వీటి మీద దృష్టి పెట్టట్లా, కానీ నాకు ఆ పదవి, నాకు ఈ పదవి, నాకు ఆ పేరు, ఈ పేరు, వీటి మీదే దృష్టి పెడతా ఉన్నా. సో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎదుగు, దేవుని సంఘంలో సామర్థ్యంలో ఎదుగు, సత్యాశక్తితో ఎదుగు, దైవభక్తిలో ఎదుగు, లంచాన్ని దూరం పెట్టు. దేవుడే నిన్ను హెచ్చిస్తాడు, దేవుడే నిన్ను గొప్ప చేస్తాడు, దేవుడే నిన్ను గణపరుస్తాడు. సత్యాశక్తి కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. దేవుని యందు భయము, భక్తి కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. చూడాలంటే సౌలు గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాడు ప్రవక్త దగ్గరికి, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను రాజుగా చేస్తానన్నాడు. సౌలుకి ఏమో ఆశ లేదు నేను రాజు అయిపోవాలని, కానీ దేవుడే ఆశ కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటి రాజు సౌలు. ఎందుకంటే దేవుడు ఎలక్ట్ చేశాడు, దేవుడు ఎన్నుకున్నాడు. పోనీ దావీదు గారి గురించి ఆలోచించండి. దావీదు ఏమన్నా నేను రాజు అయిపోవాలని ప్రయాసపడి పరుగులు తీసి ఎలక్షన్ కోసం స్థిరపడ్డా, తిరిగాడా? దావీదు అడవిలో గొర్రెలు మేపుకుంటున్నాడు, కానీ దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే ఏర్పాటు చేసి రాజుగా అభిషేకించాడు. ఎంత అద్భుతం! నీలో సత్యం మీద ఆసక్తి, దైవభక్తి ఉంటే దేవుడే నిన్ను తీసుకెళ్తాడండి, దేవుడే నిన్ను పిలుచుకుంటాడండి, దేవుడే నిన్ను వాడుకుంటాడు, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు, దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. సో ఇలాంటి మంచి గుణాలు, ఇలాంటి సుగుణాలు మనలో ఉండినట్లుగా వాటి మీద నీ యొక్క మరి కాన్సన్ట్రేషన్ పెట్టి దైవభక్తి, సత్యాశక్తి విషయంలో మరి ముందుకు వెళ్దాం. దేవుడు నిన్ను దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తారు, ఉన్నతమైనటువంటి స్థానాలు దేవుడు నీకు ఇస్తారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. పరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, యేసు నామములో ఈ వాక్యాన్ని దీవించండి, విన్నవారిని దీవించండి ప్రభువా. ఇంకా వినే ప్రతి ఒక్కరూ నాయన ఆశీర్వాదములో, ఆరోగ్యములో, ఐశ్వర్యములో, అభివృద్ధిలో స్థిరముగా నిలిచినట్లుగా నీ దీవెన వారికి మెండుగా దయచేయండి ప్రభువా.
నాయన తండ్రి అనేక మంది వాక్యాలు విని బ్లెస్ అవునట్లుగా కృప చూపమని యేసు నామంలో దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.